హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మనం గల్తీలు రాసిన పత్రిక మనం 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకుంటే, మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అని దేవుడు సెలవిచ్చారు. ఓకే. నీ మాట ప్రతి ఒక్కటి విత్తనం అని గుర్తుపెట్టుకో. నీ అలవాటు ప్రతి ఒక్కటి ఒక విత్తనం. నీ రహస్య నిర్ణయం ఉన్న చూడండి, అది ప్రతి ఒక్కటి ఒక విత్తనం అనమాట. ఈరోజే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ విత్తనం ఒక్క రాత్రిలోనే మొలకెత్తదని మీరు గమనించాలి. ఓకే. నువ్వు కోపాన్ని, గర్వాన్ని, అసూయని విత్తుతున్నావా? అయితే నీకు శూన్యమే మిగులుతదనమాట. అదే ప్రేమ, విధేయత, విశ్వాసం విత్తితే శాంతి మరియు జీవం కోయబడతాయనమాట. సో, దేవుడు ప్రతి విత్తనాన్ని చూస్తాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మంచిని వేయడంలో అలసిపోవద్దసలు. మంచి పనులు చేయడంలో అసలు అలసిపోవద్దు. దేవుడి విధానాలు చేయడంలో అసలు అలసిపోవద్దు. దేవుడి మాటలు మాట్లాడడంలో అసలు అలసిపోవద్దు. నీ కోత దేవుని సమయానికి తప్పక వస్తదని గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఈరోజు ఏమి విత్తుతున్నారో అన్నది మీరు గమనిస్తూ మీరు విత్తుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.